జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మృత్యుంజయ మంత్రం. ఈ ఏప్రిల్ 30వ తేదీ అంటే ఎల్లుండి గురువారము మనకి నృసింహస్వామి జయంతి. అంటే ఆ రోజు స్వామివారు స్తంభం నుండి ఆవిర్భవించిన రోజు. ఎందుకు వచ్చారు స్తంభం నుండి అని అంటే తన భక్తుడైన 5 ఏళ్ల చిన్నారి బాలుడు ప్రహ్లాదుని కోసము ఆయన ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసిన రోజు. దుష్టులకు ఎట్లా కోరికలు ఉంటాయి? ఏదైనా సరే నేను బ్రతకడమే ముఖ్యం, నేను జీవించడమే ముఖ్యం అని అనుకుంటారు. అప్పుడు రాక్షసులు అట్లా ఉండేది అని అట్లా వరాలు పొందారు. ఏమని? నింగి కాదు, నేల కాదు, మనిషి వల్ల కాదు, జంతువుల వల్ల కాదు, క్రిమికీటకాలు కాదు, ఏది కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇలా ఎక్కడా కానీ ఏ రకంగా కూడా నాకు అలాంటి మరణం రాకుండా ఇవ్వమని చెప్పి కోరుకుంటే తథాస్తు అన్నాడు ఆయన బ్రహ్మదేవుడు. ఆ తథాస్తు అన్న తర్వాత అట్లా ఉంటుందా? జరుగుతుందా? ఎందుకంటే మనమైనా అంతే. మనం ఏదో చేద్దామని అనుకుంటాము, అహంకారంతో ప్రవర్తిస్తుంటాము, ఎన్నో ఉంటాయి. కానీ మన అహంకారాన్ని ఎట్లా అణచాలనేది ఆ భగవంతునికే తెలుసు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా. కాబట్టి ప్రహ్లాదుని తన కొడుకే, కానీ విష్ణు నామస్మరణ అంటేనే, హరినామ స్మరణ అంటేనే రాక్షసులకు గిట్టదు కదా. అలాంటిది హరిభక్తుడు ఆయన. శిశువుగా ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పటి నుండే. మరి అలాంటి ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తుంటే సహించలేక, చాలా పెద్ద కథ, సహించలేక ఆయనని నానా తిప్పలు పెడతాడు. కానీ ఎప్పుడు కానీ ఆయన హరినామ స్మరణ మరవలేదు. అంటే ఇందులో ఒకటి నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఏ వయసు వారైనా ఆర్తిగా పిలిస్తే మనల్ని రక్షించే ఆర్తత్రాణపరాయణుడు మన స్వామి. అలాంటి స్వామి అడిగాడనమాట హిరణ్యకశిపుడు, ఏడి నీ స్వామి అంటావు కదా, ఎక్కడున్నాడు నీ స్వామి చూపించు అని అంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతిండు ఎన్నెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రణి వింటే అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉందా చూపించు అని అన్నాడు కోపంగా. అనగానే నువ్వు పిలువు, తండ్రి వచ్చేస్తాడు అని చెప్పేసి అనగానే, అప్పుడు రా, నువ్వు బయటికి రా, ఎక్కడున్నావు బయటికి రా అని చెప్పేసి అనగానే ఆ స్తంభంలోంచి స్వామి ఆవిర్భవించారు. ఎప్పుడు? అది పగలు కాదు, రాత్రి కాదు, ఒక ప్రదోష సమయంలో. ఎట్లా సంహరించారు? నింగి కాదు, నేల కాదు, గడప పైన కూర్చొని, తర్వాత ఆ స్వామి ఆయుధాలు కూడా, ఆయుధాల వల్ల కూడా మరణం రావద్దని కోరుకున్నాడు ఆ మూర్ఖుడు. కాబట్టి తన నఖాలతో, తన గోళ్లతో ఆయన పేగుల్ని పెకిలించేస్తాడు లోపలండి. అంత ఘోరంగా సంహరించేశాడు. దుష్ట శిక్షణ అట్లా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఎవ్వరు, సమస్త దేవతలు శాంతింపజేసినా శాంతించలేదు. స్వామి ఇంకా ఉగ్రంగానే ఉన్నారు. అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు అడిగితేనే స్వామి శాంతపడ్డారు ఆయన. అంటే భక్తికి ఎప్పుడుగానే భగవంతుడు దాసోహం అంటాడండి. అలాంటి భక్తి మనలో ఉండాలి. మనం పెద్ద పెద్ద పారాయణాలు, స్తోత్రాలు, ఆడంబరంగా పూజలు కాదు, నిర్మలమైన భక్తి ఉండాలి. నిర్మలమైన భక్తి మనలో ఉంటే స్వామి ఏ యుగంలో అయినా మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ నృసింహస్వామి జయంతి రోజు ఇంకా మనం ఏం చేయాలంటే, ఆలయంలోకి వెళ్ళి కళ్యాణం జరిపించుకుంటే సమస్త జాతక గ్రహ ఇది కాకుండా 27 రకాల చెడు ప్రయోగాల నుంచి విముక్తి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. కళ్యాణం జరిపించుకునే వీళ్ళని వాళ్ళు ఆలయానికి వెళ్ళండి. ఆలయానికి వెళ్ళి చక్కగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు, చందనాది అభిషేకాలు, మీకు వీలైనన్ని సేవలు చేయించుకోండి. ముఖ్యంగా స్వామివారికి తులసి మాల సమర్పించండి తప్పకుండా. అది కూడా నృసింహస్వామిని ఎప్పుడు ఒక్కరిగా పూజించకూడదు. అమ్మ పక్కన ఉంటేనే స్వామి శాంతంగా ఉంటారు. ఎప్పుడైతే స్వామి, ఎందుకంటే స్వామి రావడమే ఒక్కరే వచ్చారు కదా, ఉగ్రంగా వచ్చారు రాక్షసుని సంహరించడానికి. పక్కనే తల్లి ఉంటేనే కదా శాంతం. కాబట్టి నరసింహస్వామిని ఎప్పుడూ ఏకంగా అస్సలే పూజించకూడదు. సాక్షాత్తు అమ్మని పక్కన పెట్టుకొని పూజించాలి. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామికి మీరు మంచి చక్కగా అభిషేకాలు, అర్చనలు చేయించుకోండి. వీలైతే ఉపవాసం ఉండండి. ఉండలేని వాళ్ళు ఏదో ఏకభుక్తంగా భోజనం చేయండి. ఇది కాకుండా ప్రదోష వేళలో ఎవరైతే వారి సింహద్వారం దగ్గర గడపని కడిగి చక్కగా పసుపు కుంకుమ రాసి, ఎర్రటి కుంకుమ కలిపిన అక్షతలతో ఎవరైతే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ ఎవరైతే చేసుకుంటూ అక్కడ భార్యాభర్తలు వాళ్ళు పూజ చేసుకుంటారో, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్త నెగటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. తర్వాత మానసిక శారీరక అనారోగ్యాలున్నా, తర్వాత మీకు రుణబాధలున్నా,
ఇలాంటివన్నీ తొలగిపోతాయండి. అంత పరమ శక్తివంతమైన రోజు నృసింహస్వామి జయంతి. తర్వాత ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గాని మన ఆలోచనలు దుష్టంగా ఉండకూడదు. ఎప్పుడు ఎదుటి మనిషి బాగుండాలని కోరుకోవాలి. ఏ యుగమైనా అప్పుడు రాక్షసులుండేవాళ్ళు. ఇప్పుడు మనుషుల్లోనే రాక్షసులుంటున్నారు. కాబట్టి మనలో ఆ రాక్షస ఆలోచనలు ఎక్కడ ఉన్నా, ఏ మనిషిని ఎవరు హింసించినా, ఏమి చేసినా, ఏ యుగంలో అయినా భగవంతుడు తప్పకుండా ధర్మ సంస్థాపన కోసం ఆయన ఏదో రకంగా భక్తులను, తనను నమ్ముకున్న భక్తుల్ని రక్షిస్తూనే ఉంటాడనమాట. కాబట్టి ఆ రోజు తప్పకుండా ఆలయానికెళ్ళండి. ఇంట్లో కూడా స్వామివారి పటం ఉన్న, మూర్తి ఉన్న చక్కగా అభిషేకాలు నిర్వహించుకోండి. ఆ రోజు వీలైనంత విష్ణు సహస్రనామ పారాయణం అనుకోండి. తర్వాత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఎంత వీలైతే అంత లెక్క అనేది పెట్టుకోకుండా మీకు ఎంత వీలైతే అంత పారాయణ చేస్తూ ఉండండి. హరినామ స్మరణనే మనకు మోక్షదాయకం. అది మనకి హిందువులకి అందుకే అంటారు కదా, హిందువులై పుట్టడం, హిందువులై పెరగడం, హిందువులుగానే మరణించడం ఇంతకంటే గొప్ప లేదు ఈ నేల మీద మనం పుట్టినందుకు. సనాతన ధర్మం అంత గొప్పది. ఇంత గొప్పది అంటే అందులో ఇన్ని పండగలు ఉన్నాయి కదా మనకి. ఇన్ని పండగలన్నీ కేవలం పిండి వంటలు చేసుకోవడానికి కాదండి. నా మాట చక్కగా ఆలకించండి. ఎందుకంటే ఆ పండగల్లో ఒక విశేషమైన అర్థం ఉంది. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు చాలా గురువులు, మహానుభావులు చాగంటి గారు, నండూరి శ్రీనివాస్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వీళ్ళందరూ చెప్తున్నారు మన పండగల్లో ఉన్న పరమార్థం ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ తెలియాలి అని అంటే తప్పకుండా మనం చేసి, ఈ మాత్రంగానన్నా మనం చేసి ఆ పిల్లలకు మనం నేర్పిస్తే రాను 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 మన ధర్మం అనేది పెరిగిపోతుంది. లేదంటే ఆ పిల్లలకు ధర్మం అనేదే తెలియదు. ధర్మం అనేదే లేనప్పుడు వాళ్ళు చక్కగా పెరగడానికి అవకాశం ఎందుకుంటుందండి? జాతికి ఎప్పుడు ఒక కీటక కీచకుల్లాగా తయారైపోతారు. అట్లా కాదు. జాతికి ఎప్పుడు ఒక కానుకలాగా మన పిల్లల్నివ్వాలి. కాబట్టి పండగల్లో ఉన్న విశేషాన్ని చెప్పండి. మీరు కూడా చేయండి. ఆ రోజంతా ఆధ్యాత్మికంగా గడపండి. ఏదో ప్రలోభాలకు ఆ ఒక్కరోజు పోకుండా కనీసం ఆ ఒక్కరోజన్నా దైవారాధనలో మీరు మ్యాక్సిమం మీరు ఉండగలిగితే ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారు. కాబట్టి ప్రతి పండగ, ఈ పండగని కాకుండా ప్రతి పండగలో ఉన్న అర్థం తెలుసుకోండి. మొట్టమొదట అర్థం తెలుసుకొని మీరు ఆచరించండి. మీ పిల్లలతో తప్పకుండా ఆచరించే విధంగా వాళ్ళని మీరు మలచండి. ఇవన్నీ కావాలి అంటే నేను చెప్తున్నాను, ప్రతిసారి చెప్తుంటాను. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత తప్పకుండా 1కి 10 సార్లు మీరు చదవండి. దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి. మీ పిల్లలకి చెప్పండి. సనాతన ధర్మాన్ని నిజంగా బ్రతికించండి. జై శ్రీమన్నారాయణ. ఇంకా మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.